హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిష్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ పెద్దగా ఏ ఫైర్ వర్క్స్ లేకుండా జస్ట్ 38 పాయింట్స్లో ఫ్లాట్గానే ఓపెన్ అయితే అయ్యింది అండ్ క్లోజ్ కూడా ఫ్లాట్గానే అయ్యింది. ఓకే, సో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నిఫ్టీ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఈ రెక్టాంగిల్ ఫార్మాట్ అనేది, సో దీన్ని అయితే బ్రేక్ చేసింది. బట్ అనూహ్యంగా క్లోజింగ్ అయితే మాత్రం సేమ్ ఇదే రెక్టాంగిల్ బాక్స్లోనే ఇచ్చింది. ఓకే, సో ఐదర్ మనం అప్ సైడ్ అని కానీ లేకపోతే డౌన్ సైడ్ అని కానీ డైరెక్షన్ మారిందని అయితే చెప్పడానికి వీల్లేని పొజిషన్లో అయితే మనకి క్లోజింగ్ వాల్యూ అయితే ఇంకా మంచి పొజిషన్లో అయితే రాలేదు. బట్ నిఫ్టీ అయితే మళ్ళీ లేటెస్ట్గా ఆల్ టైమ్ హై ఏదైతే మన లెవెల్ ఉందో 25,600 అదైతే ఈరోజు క్లెయిమ్ చేసుకుంది. జస్ట్ టచ్ చేసి మళ్ళీ కిందకైతే వచ్చేసింది. సో అంటిల్ అన్లెస్ ఏదైతే మనకి 25,200 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి పొజిషనల్గా డైరెక్షన్ ఇంకా సెట్ కాలేదని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ అప్ సైడ్ వచ్చేసి 25,600 ఫ్రెష్ రెసిస్టెన్స్గా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఏదైనా డైరెక్షన్ సెట్ అవ్వాలి అనుకుంటే ఏదో 25,200 అలానే 25,600 అయితే బ్రేక్ అయితే అవ్వాలి. ఆ మధ్యలో ఉన్నంతసేపు కూడా సెల్లర్స్కి మంచిగా పండగ లాగా రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంటుంది. రోజు కూడా స్ట్రాడల్స్ స్ట్రాంగిల్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ప్రాఫిటబుల్గానే ఉంటుంది అంటిల్ అన్లెస్ నిఫ్టీ ఈ 2 లెవెల్స్లో ఉన్నంత వరకు. సో ఇకపోతే బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక మనం ఎప్పుడైతే ట్రెండ్ లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇవ్వడం అండ్ కంటిన్యూస్గా చిన్న చిన్న డిప్స్ తప్ప మంచి సాలిడ్గా అయితే వెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ ఏదైతే మనకి ఇక్కడ నుంచి కూడా జూలై ఆగస్ట్ నుంచి వచ్చిందో అది కంప్లీట్గా ఒక వీ షేప్ రికవరీ అయితే మనకి అయితే ఇచ్చేసింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం టాప్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో 53,000 అదైతే రీచ్ అయితే అయిపోయింది. మనం 50 ఈ లెవెల్ నుంచి మనం అనుకుంటున్నాము ఇక్కడ అంటే 51,600 నుంచి 53,000 అయితే ఫైనల్గా చేరిపోయింది. అండ్ ఈరోజు హై ఏదైతే ఉందో 53,300 లెవెల్స్. ఓకే, ఈ హై కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మండే వరకు కూడా అండ్ రేపు ఒక్కరోజే ట్రేడింగ్ ఉంది కాబట్టి మండే వరకు కూడా ఈ లెవెల్ కనుక క్లోజింగ్ బేసిస్లో ఉంటే డెఫినెట్గా మళ్ళీ మనం ఫ్రెష్ ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీలో చూడడానికి అయితే వస్తుంది. అదర్వైజ్ మనం మళ్ళీ కిందికి రావాలి అనుకుంటే కనుక ఏదైతే ఈ లెవెల్ 52,800 ఉందో ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మనం పొజిషనల్గా మళ్ళీ మనం ఒక డౌన్ ట్రెండ్ ఆర్ కరెక్షన్ అనేది చూడడానికి రావచ్చు. అండ్ మనకి డౌన్ సైడ్ టార్గెట్స్ వచ్చి 52,000 అండ్ 51,200గా అయితే మనకి డైలీ టైం ఫ్రేమ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ మనకి 4 అవర్ చార్ట్లో అయినా సేమ్ ప్యాటర్న్ ఒకసారి చూసేద్దాం అది కూడా. సో సేమ్ ఏదైతే ఉందో ఓకే డబుల్ టాప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే సేమ్ ప్యాటర్న్ వస్తుంది. సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ ఫ్లాట్గానే క్లోజ్ అయితే అయ్యింది. ఇది ఇంకా ఆల్ టైమ్ హై అయితే నిఫ్టీ లాగా క్లైమ్ అయితే చేయలేదు, ఇంకా ఇన్సైడ్ బార్లోనే ఉంది. సో రేపు చూద్దాం. ఇన్ కేస్ ఒకవేళ ఈ హై అండ్ లో బ్రేక్ అవ్వలేదు ఇక్కడనే ఉంది అనుకుంటే కనుక రేపు కూడా సెన్సెక్స్ ఇలానే ఫ్లాట్గానే ఎక్స్పైరీ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో నో ట్రేడ్ జోన్ అండ్ బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్స్ అండ్ BTS ఏం ఇచ్చామనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 25,502 అండ్ 25,378 వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ మంచి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అండ్ ఎందుకు గ్యాప్ అప్ అయింది అనేది కూడా తెలిసిందే కదా, ఫెడ్ 50 BPS కట్ అయితే చేసింది. ఓకే, సో అక్కడ నుంచి కూడా మంచి కంటిన్యూషన్గానే మొమెంటం అయితే వచ్చింది. 25,600 ఏదైతే మనకి ప్రీవియస్గా ఉందో ఆ రేంజ్ నుంచి కూడా ఇక్కడ వరకు అయితే వచ్చింది. అండ్ అక్కడ నుంచి కూడా మంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. బట్ మెయిన్ థింగ్ ఈజ్ దట్ నిన్న లో ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ అయితే చేయలేదు. ఈ లో ఇక్కడ వరకు కూడా రాలేదు. అండ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచే మంచి సపోర్ట్ తీసుకుని ఇంకా అక్కడనే క్లోజింగ్ అయితే ఇచ్చేలాగా మనకి క్లోజ్ అయితే అయ్యింది నిఫ్టీ ఎక్స్పైరీ రోజున. సో రేపటికి ఇన్ కేస్ ఒకవేళ రేపు BTST వచ్చేసి CE వచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ 25,502 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,566 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 614 అలానే
థర్డ్ టార్గెట్ వచ్చి 25,672గా అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఇది కూడా మనకి 930 945 మధ్యలో ఇదైతే కనుక బ్రేక్ అయితే కనుక మనం షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 25,299 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,197 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,124గా అయితే మనకి టార్గెట్ 1, 2 అండ్ 3 కూడా మనకి తెలుస్తున్నాయి. అండ్ BTST బ్యాంక్ నిఫ్టీ కూడా CE ఇచ్చాము. ఓకే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కనుక చిన్న ఒక ట్రెండ్ లైన్ లాగా మనకి ఇక్కడైతే ఫామ్ అయితే అయింది, ట్రయాంగిల్ ప్యాటర్న్. సో రేపు ఇన్ కేస్ ఒకవేళ ఎటు బ్రేక్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రెండింగ్ ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఈ లెవెల్స్ మధ్యలోనే ఉండిపోతే కనుక ఈ 2 లెవెల్స్లో అంటే 53,200 52,878 మధ్యలో కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఫస్ట్ మనకి ట్రిగర్ అవ్వగానే ఇక్కడ మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 621 52,621 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,396 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 52,200 అయితే మనకి టార్గెట్ 3గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మార్నింగే మనకి పైన ఉన్నటువంటి ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి అండ్ 53,208 కూడా 930 అండ్ 945 మధ్యలో కనుక బ్రేక్ అయితే మనకి 53,371 టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 వచ్చి 53,653 అండ్ టార్గెట్ 3 అప్ సైడ్ వచ్చేసి 53,814గా అయితే మనకి ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా బుల్లిష్నెస్ ఉంది కాబట్టి మనకి ఈ లెవెల్ 53,200 బ్రేక్ అయితే మాత్రమే తీసుకోండి. లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందంటే కొంచెం పెద్ద క్యాండిల్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక లైక్ ఒకవేళ ప్రెషర్ ఎక్కువ వచ్చింది అంటే కనుక జనరల్గా వీకెండ్స్లో ఎవరైతే లోయర్ లెవెల్స్లో బై చేశారో ఇప్పుడు ఆల్రెడీ ఆ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది, రైట్? ఏదైతే డబుల్ టాప్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ నుంచి కనుక ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అన్న సెంటిమెంట్ ఉంది అంటే కనుక చాలా ఫాస్ట్గా పడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మనకి లైవ్ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యింది అంటే కనుక మనం కూడా రెడీగా ఉండాలి ఆ మొమెంటమ్ని క్యాచ్ చేయడానికి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయ్యర్స్. అండ్ సెల్లర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయొద్దనే చెప్తాను, ఎందుకంటే డికే ఉండదు అసలు. అండ్ చిన్న మొమెంటం రివర్సల్ వెళ్ళినా సరే మన ఎస్ఎల్ని కొట్టేస్తాకి ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయి. అండ్ సెన్సెక్స్లో చూసుకుంటే లెవెల్స్ ఇవి కొంచెం నో ట్రేడ్ జోన్ అయితే రేపు ఎక్కువ ఉంటుంది. సో కొంతవరకు వాలటైలిటీ ఎక్కువ ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి దీంట్లో. సో దీంట్లో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ లాగానే ఒక మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో క్లియర్ ఎటువంటి డైరెక్షన్లో అయినా సరే మనకి క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ లైవ్ లెవెల్ కనుక బ్రేక్ అవుతే అట్ సైడ్ ఉంటుంది. సో అప్ సైడ్ వచ్చి టార్గెట్స్ 83,604 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 83,793 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 84,027. సో రేపటికి సెన్సెక్స్ కనుక మూమెంటం ఇస్తే కనుక మంచి లైక్ రిస్క్ టు రివార్డ్ రేషియో చాలా బాగుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి 82,805 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 82,594 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 82,389గా అయితే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా టార్గెట్స్గా ఉన్నాయి. ఒకసారి ఫైనల్గా ఓఏ డేటా ఒకసారి చూసేద్దాం. ఓఏ డేటా వచ్చేసి 23.81 ఉంటే 21.96 ఉంది. సో పెద్దగా డిఫరెన్స్ అయితే వీక్లీలో అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. కొంతవరకు లైక్ మేకర్ బ్రేక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాం కాబట్టి డేటా ఇలానే ఉంటుంది. అండ్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ నవంబర్ డేటా చూసుకుంటే 3.9 అండ్ 3.55 ఇక్కడ కూడా మనకు చూసుకుంటే సిగ్నిఫికెంట్గా పెద్దగా డిఫరెన్స్ లేదు. బట్ ఉన్న వాటిల్లో ఓవరాల్గా కాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ పుట్స్ కూడా మరీ అంత డౌన్ లేవు. ఓకే, సో డేటా అయితే కొంచెం వరకు మిక్స్డ్ ఉందని చెప్పొచ్చు. పుట్స్ వైపు కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి. ఇన్కేస్ చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ గ్లోబల్ క్యూస్ కూడా ఒకసారి మనం గమనించుకుంటే రేపొద్దున మనకి డైరెక్షన్ అలా ఉంటుంది. అండ్ సెన్సెక్స్ ట్రేడ్ చేసే వాళ్ళు రేపు వాలటైల్గా ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయ్యి చేయడం బెటర్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.